మీరు వెళ్ళాలి అనుకుంటే, పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే, పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప అది ఎన్ని పక్కన పెట్టి ఎవరో ఒక 1/3 వంతు వెళ్ళారు, ఒక 2/3 వంతు వెళ్ళాడంటాడు. 1/3 వంతు ఎంత, 2/3 వంతు ఎంత, మొత్తం వెళ్ళినా కూడా అనర్హత కింద ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక ఆయన మేము కల్పించామంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అనర్హులే. వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం, ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించమంటాం, న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళకి మరలా ఇంకా అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఇంక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో నిజంగా నాకు అనిపించింది, అయ్యో తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ కోవూరు నియోజకవర్గంలో అనిపించింది. మీరు పోటీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు రెబల్ని నిలబెట్టి వాళ్ళ కోసం క్యాంపు రాజకీయాలు, వాళ్ళ కోసం పేమెంట్లు, వాళ్ళ కోసం ఆన్లైన్ కాంటాక్ట్స్, ఎన్ని రకాలుగా చేయాలి. అంటే ఏ విధంగా అయిపోయిందంటే భయపెట్టో, బెదిరించో, ప్రలోభ పెట్టో, ఎవడో స్వార్థ ప్రయోజనాల కోసం మీ దగ్గరికి తీసుకుని వాళ్ళని మా అభ్యర్థులను సంకలు గుర్తుకోవాల్సినటువంటి దీన పరిస్థితికి దిగజారిపోయారు ఈరోజు. కాబట్టి ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది. ఎందుకంటే మేము గత 3 రోజులుగా చెప్పాం, ఓడిపోవడంతో మాకు సంబంధం లేదు, ఓడిపోతామా గెలుస్తామనేటువంటి ఆలోచన లేదు. ఒక సిద్ధాంతం మీద నిలబడేటువంటి వాళ్ళు, ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు. మీలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరం ఎక్కడున్నారో కూడా తెలియదు, ముసుగేసుకుని పడుకున్నారు మీరు. ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే బుచ్చిరెడ్డిపాలెంలో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చతికిలు పట్టేటువంటి వాళ్ళు మీరు. అటువంటిది మేము 6 నెలల తర్వాత మరలా ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చి ఈరోజు పోటీ పెట్టాం. మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి 6 మంది, తనకులు అన్ని వెళ్ళినా కూడా 6 మంది నిఖార్స్ అనేటువంటి వాళ్ళు నిలబడ్డారు ఈరోజు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్న చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఈ 6 మంది కానీ ఈరోజు ఓటమి పాలవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతామన్నట్టుగా పాపం పోటీకి ముందుకొచ్చి, ఓటమికి సాధారణంగా ఎవరు రారు, కానీ పార్టీ సిద్ధాంతాలకు కనపడి ప్రసన్న మీద ఉన్నటువంటి అభిమానంతో, పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి పోటీ చేశారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు నిలబడ్డటువంటి కౌన్సిలర్లు ఉన్నారో ప్రసన్న చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ఇది చంపపెట్ట లాంటిది. పాపం చాలా మంది అనుకున్నారు మేమేదో వస్తాం, ఏడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటిస్తాం, అవుట్లు కాల్చుకుంటా పోతామని చెప్పి అనుకున్నారు. పాపం అవుట్లు కాల్చుకునే పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా విలేకరులు ఎవరయ్యా గెలిచిందంటే అని చెప్పి మూలిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తప్ప, ఇదిగో ఈ అభ్యర్థి గెలిచారని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎన్నికని మీరు అసలు ఎన్నిక అనుకుంటారా? దానికి ఒక ప్రహసనం అనుకుంటారా? ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి మీరు వెళ్ళిపోవడం తప్ప ఎక్కడుంది మీకు నైతిక విలువ? ఎక్కడుంది? ఈరోజు ఏం చెప్తారో చెప్పండి. ఎవరిని గెలిపించారు మీరు? దానివల్ల మీరు సాధించింది మీకున్నటువంటి ముగ్గురులో కనీసం ఒక్కరినైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచారో వాళ్ళనైనా నిలబెట్టుకుంటారనుకుంటే అది కూడా నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈరోజు మీరు పాపం అన్ని విధాల కొండనదవి ఎలుకను పట్టినటువంటి చందంగా ఎలుక కూడా దొరకకుండా పోయింది. కొండనదవి కానీ కనీసం ఆ ఎలుకను కూడా పట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తయారయ్యి. కాబట్టి ఇది ఆరంభం. ఎందుకంటే వాళ్ళే ఓటమిని అంగీకరించారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము, నిలబడి గెలవలేము, నైతికంగా కానీ సాంకేతిక పరంగా కానీ దేనికైనా భయపడ్డారు, వెనకడుగు వేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం, ఈ అక్రమాల మీద పోరాడతాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ. ప్రసన్న ఆధ్వర్యంలో, ప్రసన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తాం, విధ్వంసం సృష్టిస్తామని చెప్పి మేము కనుక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేరు. గ్రామాల్లో గుర్తుంచుకోండి, ఇబ్బందులు పడతారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారికి కూడా హెచ్చరిస్తున్నాం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి, ఆ తర్వాత అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి అటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్తున్నాం. అందుకనే ఈరోజు
నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది, పాపం ఎంత సన్నాయి నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితి వీళ్ళకి లేకుండా ఉన్న మొక్కను చూస్తే ఒక్కొక్కరికి నెత్తురు చుక్క లేదు, పాపం చెప్పుకోలేకపోయారు. మేము తెలుగుదేశం పార్టీ ఒక ఆయనకి వెళ్తున్నారు, పక్కన ఉండండి అనబాకండి అంటే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీలో మీరే ఒకరు తెలుగుదేశం అంటే పక్కడికి వెళ్తున్నాడు, అనబాకరాయన పోతాయి మన ఉద్యోగాలు, మన పదవులు పోతాయి, మీరు గమ్ముకుండా ఉంటారు ఆయన ఇప్పటికే సగం పోయినట్టుకుండా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత అభద్రతాభావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేసామని చెప్పి మీరు భావించుకోవడం, మీరు గెలుపు అనేదో అనుకోవడం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరో పాపం ఆయన ఎవరో తెలియదు, ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు రాజ్యాంగ నిపుణులు ఎవరో చెప్పారు, కానీ 1/3 వంతు 2/3 వంతు అంత రాజ్యాంగ నిపుణులు మా దగ్గర లేరు.